ఎక్కడ జరిగింది, ఒక్క నిమిషం. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయం లేదు. నెక్స్ట్ వంశీ గారికి వచ్చింది. వినండి, వంశీ గారికి జరిగింది అన్యాయం కావచ్చు, వినాలి. సదానంద్ గారు, వంశీ గారికి జరిగింది అన్యాయమే. ఒక ట్రాన్స్జెండర్స్ వచ్చి తీసుకొని వెళ్ళాక నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ వచ్చి అడగడం అనేది జరగదు. ఎందుకు తెలుసా, మేము వచ్చినప్పుడు ఒక సంతకం పెడతామండి, ఆ సంతకం చూపి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. అది అర్థం చేసుకోండి మీరు. వాళ్ళు రాదు కాదు కదా, మీరు ఇస్తున్న పేపర్ కాగితాలు కాదు కదా, మీరు ఇచ్చేది డబ్బులు. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు వీడియోనో ఫోటోనో తీసుకోవడానికి దౌర్జన్యాలు చేసి జనాల మీద ఇళ్ల మీద పడి ఆఫీసుల మీద పడి వినండి సదానంద్ గారు, మాట చెప్తాను వినండి. పోలీసులు కాలేదు, మీరే ఇట్లా మీరే మీ కమ్యూనిటీని మీరే అనగదొక్కుంటున్నట్టున్నది. నాకు మీ పాయింట్లు మాట్లాడుతూ వింటుంటే మీ కమ్యూనిటీని ఒక మాట చెప్తా, ఐఏఎస్ ఆఫీసర్ కాదు నీ ఇంటికి నేను ఈ రోజు బాసలు తోమడానికి బట్టలు ఉతుకోవడానికి పని చేయడానికి వస్తా. పెట్టుకుంటావా నన్ను నీ ఇంట్లో పనికి? పెట్టుకుంటావా? ఈ మాటకు సమాధానం చెప్పు. నువ్వు పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకోనప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గాని ఇంకా పోలీసు ఎలా అవుతారండి? నువ్వే వాల్యూ ఇస్తలేవు, నువ్వే సమాధానం చెప్పట్లేవు, మిగతా వాళ్ళు ఏం చెప్తారండి? నీ వీడియో ఒకటి వైరల్ చేయగానే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఈ రోజు బొగ్గు పూస్తున్నారు. తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తానికి పూస్తున్నారు. కానీ ట్రాన్స్జెండర్స్ ఎంత కొట్టావు, ఎంత వాసింది అనేది మీరు చేస్తున్నది ప్యూర్ ఎక్స్టార్షన్. అర్థమవుతుందా మీకు? 10,000, 12,000, 20,000, లక్ష రూపాయలు ఎవరు సంపాదిస్తే వచ్చిన డబ్బులు అండి. 10,000 ఓకే, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఇంకో కాలర్ ఉన్నారు, ఒకసారి ఈ కాలర్ అభిప్రాయం కూడా తీసుకుందాం. సదానంద్ గారు ఒక్క నిమిషం. హలో 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 మాట్లాడండి. హలో హలో మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే అండి. వీళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాలి సార్ డబ్బులు? డిమాండ్ చేస్తారేంటి వీళ్ళు? ఓకే, వీళ్ళు డిమాండ్ చేస్తారేంటి? మీ పేరేంటి? మీ పేరు? నా పేరు విజయ్ అండి. ఏం పేరండి? విజయ్. ఓకే విజయ్ గారు, పండు గారు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. విజయ్, సదానంద్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. విజయ్ గారు, మీరు మంచి క్వశ్చన్ వేశారు. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వినండి విజయ్ గారు, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను మీ కాల్లో మాట్లాడతాను. పండు గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రేమ్లీల హిజ్రా కమ్యూనిటీ నుంచి. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ మీకు వినిపిస్తాను. ఓకే ప్రేమ్లీల గారు. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ వేసి మమ్మల్ని సమాజంలో ఒక ఉత్తేజపరుస్తున్నందుకు. మీరు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటున్నారు, కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ అండి. మీలాగా మాకు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎలాంటి సబ్సిడీలు ఉన్నాయా? మీలాగా మాకు ప్రతి ఒక్క రంగంలో మాకు ఇలాంటి ఏమన్నా షెడ్యూల్ ఏది మనకు నేను మీ దగ్గర తీసుకుంటా, కాలర్ తో మాట్లాడుతున్నారు. ఈ బిల్స్ మాకేమన్నా ఉన్నాయా? ఇవన్నీ లేవు. ఇవి లేకుండా రెండోది వచ్చేసి ఇప్పుడు వినోద్ గారు, విజయ్ గారు, నేను ఇప్పుడు నాకు నెలకు ఎంత కావాల్సిన డబ్బు వీళ్ళకి వీళ్ళకి కాళ్ళు చేతులు లేవా? వీళ్ళు పని చేసుకోలేని చేత కాదా? అంటే నువ్వు పని ఇస్తావా? నీ ఇంట్లో కాకుండా నీ ఆఫీస్ లో గానీ నీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా దాంట్లో నువ్వు ఉద్యోగం ఇప్పి అంటే ఇప్పిస్తావా? మేము చదువుకోము, మేము ఏమి చేయము, మమ్మల్ని పిలిచేసి జాబులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరండి. మీరు ట్రై చేయాలి. మేము వెళ్ళి ఇంట్లో కూర్చుంటే మాకు ఎవరు వింటారా? మీరు ఏమనుకుంటున్నారు ట్రాన్స్జెండర్ విషయంలో? ట్రాన్స్జెండర్లలో ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వారు, డిగ్రీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయము?
అదే అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళని మీరు అభివృద్ధి చేస్తున్నారా? అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారా? ఏ రోజైనా ఏ మీడియా వాళ్ళు కానీ ఏ యొక్క ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇలా రండి వచ్చి ట్రాన్స్జెండర్స్ కి చేస్తామని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే మీరు చేస్తున్నది ప్యూర్ ఎక్స్టార్షన్, అండి. మీరు భిక్షాటనని బిచ్చగల్ల కానీ 20,000 ఏంటి డిమాండ్లు? ఎవరికి సంపాదిస్తే డబ్బులు వస్తున్నాయి? మీరు వచ్చి ఏదో ఏ ఫంక్షన్ చేసుకున్నా అరే ఇంట్లో చిన్న పూల దండ కడితే కానీ వచ్చేస్తున్నారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు అసలు. వినండి, నీలో కోపాన్ని చూసి మా వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారే తప్ప మొదటగా మేము అడిగే ప్రేమ వేరుంటుంది. నీవు చూపించే తర్వాత నీ మాట కానీ మీరు చూపించే చిన్న చూపు కానీ దాన్ని బట్టి కోపాలు వస్తాయి మా వాళ్ళు తప్ప వెంటనే ఎవరికి కోపాలు రావు. ఓకే ఒక కాల్ తీసుకున్నాను సదానంద్ గారు, ఒక కాల్ తీసుకున్నాను సదానంద్ గారు, ఒక కాల్ తీసుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. హిజ్రా కమ్యూనిటీ నుంచి కాల్స్ తీసుకుంటున్నాం, పబ్లిక్ నుంచి కూడా. హలో, మాట్లాడండి. హలో, నా మాట వినిపిస్తుందండి? ఓకే, మాట్లాడండి. క్వశ్చన్ అడిగారు, ఆయన దేనికోసం డబ్బులు మీ పేరేంటి? మీ పేరు? అందరికీ బాధ్యత అనేది ఉంటుందండి. ఓకే, వీళ్ళకి ఒక ఏజ్ ఉంది, ఏజ్ దాటైతే అడుక్కోవట్లేదు కదా, ఏజ్ ఉంది కదా, ఏదో ఒక పని చేసుకుని లేకపోతే అందరు కలిపి ఒక బిజినెస్ పెట్టుకోనండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి కొట్టారో ఇద్దరు పర్సన్ వచ్చి కొట్టారో పక్కన పెట్టండి. ఇప్పుడు ఏదైనా అయ్యిందనుకో వాళ్ళ పిల్లలకి అప్పుడేంటి బాధ్యత? అందరు కలిసి అక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి ఓకే, లేకపోతే అప్పుడేంటండి వాళ్ళ పరిస్థితి ఏంటి? అతనికి అన్ని గాయాలు జరిగే డబ్బు దేనికి ఇవ్వాలి? అయినా ఇప్పుడు వాళ్ళకి అనేది ఒకటి ఉంటది, ఏవైనా ఫంక్షన్స్ చేసేటప్పుడు షాప్ ఓపెనింగ్ కి పిలుస్తారు, అవి ఇస్తారు కదా. అందులో ఎవరు ఏమంటారండి, అందులో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది మేము తెలుసుకోలేము. మాకు డూప్లికేట్ వాళ్ళకి ఇవ్వాలని ఉండదు, ఓకే, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది మేము చూడలేం కదండి, ముఖం చూసి చెప్పలేం కదా సార్ మనం. ఓకే, అవునే కదండి. ఓకే, మీరు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. ప్రేమలేల గారు, మీ పేరేంటి? మీ పేరేంటి అన్నారు? చైతన్య గారు. ఓకే, చైతన్య గారు ఒక క్వశ్చన్ వేసారు ప్రేమలేల గారు, మీరు ఆన్సర్ చెప్తారా? నేను వినలేదండి, ఒక్కసారి చెప్పారా మళ్ళీ ఒకసారి? నేను వినలేదు, సారీ. అంటే ఏదైనా ఉపాధి మార్గాలను చూసుకోవచ్చు కదా, ఏజ్ ఉంది కదా, ఇలా ఎందుకు జనాల్ని ఇబ్బంది పెట్టడం? కొంతమంది ఫేక్ కూడా తయారవుతున్నారు, ఇవ్వు అన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఒకవేళ అక్కడ సదానందానికి కూడా నెత్తిపైన దెబ్బలు తగిలాయి, ఆయనకి ఏమైనా అయ్యుంటే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పైన పడి ఉండేది కదా అని అడుగుతున్నారు చైతన్య గారు. మేడం పేరు ఏంటి సార్? చైతన్య. మేడం పేరు ఏంటండి? చైతన్య గారు. మేడం గారు, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నేను ఈవినింగ్ పూట బ్రతుకు తెరువు కోసం మిర్చిల బండి పెట్టానండి. ఒక మిర్చిల బండి పెట్టాను రోడ్ పైన. ఎంతమంది వచ్చి నా దగ్గర మిర్చిలు తీసుకుంటారండి? ఒక మాట చెప్పండి. మీరు వచ్చి తీసుకుంటారా? మీ ఫ్యామిలీ వచ్చి తీసుకుంటారా? ఈ చిన్న చూపు లేదండి, మీరు గమనించండి. ఈ రోజు ఒక మిర్చి బండే కాదు, ఏదో ఒక షాప్ పెట్టాలనుకున్నా అందులో ట్రాన్స్జెండర్స్ ఉంటారు, పోవద్దనే ఆలోచన ఉంటది తప్ప వాళ్ళకి సపోర్ట్ చేద్దాము, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళకి ముందుకు నడిపిద్దామనే ఆ యొక్క ఆలోచనతోటి ఏ ఒక్క పురుషుడు గాని స్త్రీ గాని ఈ సమాజం గాని ముందడుగు వేయట్లేదు. అందుకోసమే ఈ రోజు ట్రాన్స్జెండర్స్ ఈ చిన్న చూపుతోటి సమాజానికి కనబడుతున్నారు. ఓకే, ఒక్క నిమిషం ప్రేమలేల గారు. చైతన్య గారు, సదానంద్ గారు మీ దగ్గర ఒక్క నిమిషం. సదానంద్ గారు, మొత్తం మీతో పాటు, ఎందుకంటే మీరు కూడా ఇక్కడ బాధితులుగా ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. చైతన్య గారు విన్నారా ప్రేమలేల మాట్లాడిన మాటలు? ఓకే, ఆమె ఏమడుగుతున్నారు అంటే, మీరు ఉపాధి చూసుకోవచ్చు కదా అని అన్నారు, బాగానే ఉంది, నేను వెళ్ళి మిర్చీలు బడ్డీయో పెట్టుకుంటాను, అక్కడికి వచ్చి మీరు వచ్చి ఎవరైనా కొంటారా? నా వ్యాపారం వృద్ధి చెందడానికి మీరు సహకరిస్తారా? కానీ కనీసం ఆ షాప్ వైపు కూడా చూడరు కదా,
వివక్ష మీలో ఉన్నప్పుడు మేము ఎలా బతకాలని అడుగుతున్నారు. ఇప్పుడు చాలా పేపర్స్ అని ఇవన్నీ చాలా తయారు చేసుకుని ఉన్నాయి ఇంట్లో, అవి చేసుకోమంటున్నాను నేను. బజ్జీలు లేకపోతే బోండాలు అవి అమ్ముకోండి అని చెప్పట్లేదు, ఇంట్లో చేసుకునేవి చేసుకోవాలి. నో అంటే వాళ్ళకు వచ్చిన వర్క్ ఏదో చేస్తారు. ఒక్కడే అడిగారు, ఆమె బజ్జీల కొట్టు పెట్టుకున్నారు, సమాజం ఆ బజ్జీల కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కుని ఆదరిస్తారా? కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారండి, ఎందుకు కొనుక్కోరండి? అది మన ప్రేమగా మనం మాట్లాడే బట్టి ఉంటది. అవును మేడం గారు మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మమ్మల్ని ఆదరించి ప్రేమించి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నత స్థానాలలో ఉన్నత స్థాయిలలో ఉంటారు. కానీ ఈ సమాజము వినండి, ఈ సమాజము ట్రాన్స్జెండర్ విషయమై రెండే చూపులతో చూస్తుంది. ట్రాన్స్జెండర్స్ అంటే ఒకరు సెక్స్ వర్కర్స్, రెండోది బెగ్గర్స్ గానే చూస్తుంది సమాజం. ఈ సమాజంలో ఈ రెండు విషయాలలో మార్పు ఎప్పుడు చెందుతుందో అప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం లభిస్తుంది. ఎప్పుడైతే మీ యొక్క మైండ్లలో ఈ ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు, ఉన్నారండి, ఎక్కడో ఉన్నారు, ఎక్కడో చేస్తున్నారు, అది మేము అనట్లే తప్పు కాదు, మీరు మీ ఆలోచన ప్రకారంగా ఎక్కడో చేస్తున్నారు, దాని అంత ట్రాన్స్జెండర్స్ కి రుద్దడం అనేది చాలా తప్పండి. సదానంద గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ప్రాబ్లం ఏంటో తెలుసా సార్? మన ఇండియాలో డెవలప్మెంట్ జరగకపోవడానికి కారణము రెండు. ఒకటి పని బద్ధకం. నేను ట్రాన్స్జెండర్స్ ని ఉద్దేశించి మాట్లాడట్లేదండి, ఒక నిమిషం ఆగండి. నేను ట్రాన్స్జెండర్ ఇప్పుడు మీరే కదా పెట్టిన పెంట ఇదే ట్రాన్స్జెండర్స్ అని చెప్పండి, అందరు సమాజానికి అర్థమవుతుంది. నేను ట్రాన్స్జెండర్స్ అని ఉద్దేశించి మాట్లాడలేదండి, నేను ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోండి. అసలు మన గల్లి గురించి మాట్లాడడానికి టైం లేదు, కానీ ఇండియా గురించి మాట్లాడేంత టైం ఉందండి. ఎదుటి వానికి నువ్వు సమాధానం చెప్పకుండా వాని నీకు తోచిన విధంగా నీ మైండ్ కి నీ బాడీకి సెట్ అయిన విధంగా వాళ్ళు కొట్టినప్పుడు నువ్వు సమాధాన పడినప్పుడు నువ్వు దేశం కోసం ఎలా మాట్లాడతారండి? ముందుంటున్న వ్యక్తులని నువ్వు అంత కనికరం లేకుండా కొట్టావు, ఆ పిల్లలు అంత బాధపడుతున్నారు, ఈరోజు నువ్వు దేశం కోసం మాట్లాడుతున్నావు అంటే నువ్వు పార్లమెంట్ ఉండవలసిందేనండి. సదానంద్ గారు నా లైఫ్ ని లీడ్ చేసుకోవాలి, నేను మిమ్మల్ని కూర్చొని పెట్టి పోషించడానికి నాకేం ఎటువంటి ఇది లేదు, మోరల్ రైట్ కానీ మోరల్ రిక్వైర్మెంట్ కానీ అంతకంటే లేదు నాకు. ఫస్ట్ పాయింట్ సార్, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ గవర్నమెంటే ఇవ్వాలి, ప్రతిదీ గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి, ప్రతిదీ మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తుందండి డబ్బులు? ప్రతిదీ మనము గవర్నమెంట్ మీదనే భారం పెడితే, ఇప్పుడు యుఎస్ లో చూడండి ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నేను నీకు కావాలంటే మీకు ఇప్పుడే గూగుల్లో ఎగ్జాంపుల్ చెప్తాను, నేను గూగుల్ ఓపెన్ చేసి చెప్తున్నాను. యాంజెలికా రాస్, టిమ్ కుక్, సారా మ్యాక్బ్రిక్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వీళ్ళందరూ ట్రాన్స్జెండర్సే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు,